హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి హల్వా. కొబ్బరి బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి ఇలాచి వేసుకుని కొబ్బరి హల్వా చాలా బాగుంటుందండి. ఇంకో నోట్లో చూడండి, చూడండి ఎంత బాగుందో. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అని అలా. కొబ్బరి హల్వా కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొబ్బరి, అరకప్పు బెల్లం, జీడిపప్పు ముక్కల కింద కోసుకున్నాను ఎందుకంటే దాంట్లో కలిసిపోద్ది కదా, తినడానికి బాగుంటుందని. జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు తరుక్కున్నాను. కొబ్బరికూర మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బెల్లం కూడా వేసుకొని ఒక కప్పు కొబ్బరికూర, అరకప్పు బెల్లం, కొంచెం ఒక స్పూన్ వాటర్, మెత్తగా పేస్ట్, గంధంలా పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు దోరగా వేయించుకోవాలి. ఈ వేగే కదా, ఇప్పుడు ఇందులో బౌల్లో తీస్తాం. ఇప్పుడు ఈ పెనంలో మనం మిక్సీ ఆడుకున్న పేస్ట్ వేస్తాం. వేసుకున్న పేస్ట్ని అడుగు పట్టకుండా దగ్గర కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కప్పుకి అరకప్పు వేసుకోవాలి. మీకు కావాల్సితే పంచదార కూడా వేసుకోవచ్చు, లేకపోతే తాటి బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది. కింద కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుందాం, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి. స్వీట్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. వేగుతుంటే కమ్మగా వాసన వస్తుందండి. ఇలా కళాయిని గెరిటిని ఎప్పుడైతే వదిలేస్తుందో మనకి అయిపోయినట్లు లెక్క. స్వీట్ చేసుకుంటే యాలక్కాయ పొడి పడాల్సిందే. ఒక అరచుకొని ఇలాచీ పౌడర్ అంటే మనం వేపుకున్న జీడిపప్పు ముక్కలు, జీడిపప్పు బాదం పప్పు ముక్కలుగా చేసుకుంటే ఇందులో హల్వాలో కలిసిపోయి బాగుంటుందని చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను. ఈసారి కళాయిని వదిలేస్తుంది కదా, సర్వింగ్ బౌల్ తీసుకో. సర్వింగ్ బౌల్ తీసుకో. రెడీ కొబ్బరి హల్వా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.